ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే గనుక, బిడ్డ, నీకు 100 జన్మల అదృష్టం ఉంటే గాని నీవు ఇప్పుడు నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినగలుగుతున్నావు. నీ అదృష్టాన్ని పరీక్షించుకో అని సాయినాథుడు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సందేశాన్ని ఎందుకు బాబావారు అలా అందించాలనుకుంటున్నారో ఒక్కసారి తప్పకుండా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరి సాయినాథుడు కొత్తగా మన ఏదైనా సరే సందేశం ఇస్తూ ఉంటే కనుక అది మనకు వెంటనే బాబావారిది కనెక్ట్ అయిపోతుంది. అయితే కామెంట్ అయితే మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో అంటే ఎన్నో చాట్లు తిరిగి చాలా అలసిపోయామక్క, మాకంటూ ఎటువంటి వెలుగు కనిపించిన టైంలో సాయినాథుని సందేశం మాకు కనెక్ట్ అవుతుంది, మాకు ఎంతగానో సహాయాన్ని, నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది అక్క, చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు. నిజమే అండి, బాబావారు ఏమి చెప్పినా కూడా మన కోసం సాయినాథుని మాటలు మనకు ఎంతగానో నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మనకు బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన నిండుగా ఉండడం వల్లనే మనమందరం కూడా ఎంత హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నాము. సాయినాథుడు మన కోసంగా ఇచ్చిన ఏ సందేశమైనా సరే మన జీవితానికి ఎంతగానో పునాది అని చెప్పి, ఎవరైనా మనోవేదన ఎటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నా కూడా నాకైతే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను సాయినాథుని టెంపుల్కి వెళ్ళినప్పుడు మనందరి తరపున బాబావారి ముందు ప్రార్థన పెడతాను. తప్పకుండా మీరందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. ఇక ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఈ తల్లి 100 జన్మల అదృష్టం ఉంటే గాని నువ్వు ఇవాళ ఈ వీడియో వినగలుగుతున్నావు అని అంటూ ఉన్నారు. బాబావారి ఎందుకు ఆ సందేశాన్ని తెలియజేస్తున్నారో విందామా? మరి 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినగలుగుతున్నావు అని సాయినాథుడు మనకు ఈరోజు తెలియపరుస్తున్నారు కదా. ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా సరేనండి, నీకంటూ అవకాశాలు కూడా రావు కనుక అప్పటి వరకు నీకు కన్నీటి చుక్కలు తప్ప ఏది కూడా ఆ కాలం అనేది, కర్మ అనేది నీకు ఇవ్వదు. ఇప్పటికి నీ కర్మ ఫలితం తీరింది కనుకనే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను ఇటు రోజులు కూడా సృష్టించి నిన్ను చిందరవందరగా చేసే విధంగా దెబ్బతీసింది. కానీ ఒక్కటైతే నిజం, దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా. అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు. నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించి ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను. వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది. నీ దారి కూడా చాలా సులభంగా, నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుంచి ఆనందంగా అందంగా ఉండబోతోంది. నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతోంది. నీవు అనుకున్న విధంగానే నీ కలను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు. అది కూడా వచ్చే గురువారం నాడు నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతూ ఉన్నాను. చూడు, ఎంతగా బాధపడుతూ ఉన్నావో. నీ కన్నీరు తుడుచుకో ముందు. అయిన వాళ్లే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా? నీకు ఒక మాట చెప్తాను. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా ఉంటున్నాయి, మారిపోతున్నాయి కూడా. వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు. అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వారితో మసలుకోవాలో నువ్వు జాగ్రత్తగా ఆ విధంగా ప్రవర్తించాలి. ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు, ఎవరిని కూడా మోసము చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాటను పెడచెవిన పెట్టావు. అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారులే
అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు, అసలు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడేయాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదు, అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా వీటి గురించి? ప్రతి ఒక్కరిని నమ్మావు, అలాగే వారి బంధం దూరం అయిందని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు, ఎప్పుడూ కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉంటావు. జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్తాను, కుమిలిపోతూ ఉన్నావు, ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది. అలాంటి వారిని నమ్మితే జాగ్రత్త, కాలం మారిపోతుంది, అతిగా ఎవరిని నమ్మవద్దు. అయినా కూడా జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా, నీవు గతం గురించి ఆలోచించవద్దు, అలాగే దూరమైనటువంటి బంధం గురించి కూడా అసలు దిగులు చెందవద్దు. ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు ఎప్పుడూ కూడా సమయం నీ పేచి ఉంటుంది, నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం రావాలని కోరుకో. మంచి సమయం కోసం నీ జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలు కన్నావో దాన్ని పొందిన రోజున ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వారే ముందు నిలుస్తారని ఎప్పుడు కూడా మర్చిపోకు. కాలం అనేది ఒకేలా ఉండదు. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకంగా ఉండవచ్చు, రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక రోజు మంచిగా ఉండవచ్చు. అందుకే చెబుతూ ఉన్నాను, కాలం అనేది ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా. కనుక నువ్వు ఎవరిని నమ్మవద్దు. ఈలోపు మరలా నువ్వు మరొక బాధను నెత్తిన పెట్టుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం కనుక నువ్వు జాగ్రత్తగా మసలుకోమని మాత్రం నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నీ సాయి చెప్పిన మాటలు ఎప్పుడు కూడా నెట్టివేయవద్దు. కనుక నువ్వు జాగ్రత్తగా లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం కనుక ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే కనుక ఇక నువ్వు బాధలకు గురి అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. కనుక ఎక్కువ అసలు ఇష్టం లేని నీ మంచి కోరి మాత్రమే నేను చెబుతూ ఉంటాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇన్ని రోజులు కానటువంటి ఆ పని నాకు అలా రేపు గురువారం సాకారం అవుతుంది అని నమ్మకంతో అనుకో. బాబా అది నిజమేనా? అలాంటి అనుమానాలను అసలు నువ్వు ఎప్పుడూ కూడా పెట్టుకోకు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటటువంటి దైవ అనుగ్రహం నీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో ఎప్పుడు నీకు ఏ విధంగా అయినా సరే నీవు పొందేందుకు అర్హత కలుగుతుంది. ఎంతటి కష్టం వచ్చినా నిలబడగలిగేటటువంటి ధైర్యం నీకు తప్పకుండా ఉండాలి. ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరూ కూడా మనకు తీర్చలేరు. కనుక నీ కష్టాన్ని నువ్వే గుండె ధైర్యం చేసుకుని ఎప్పుడు కూడా ధైర్యంగా ఆ కష్టాన్ని దాటగలుక్కోవాలి, ఎదుర్కోవాలి. ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని అయితే ఎదిరించే శక్తి, ఎంతటి నష్టాన్ని అయినా జయించే శక్తి, ఎంతటి బాధనైనా భరించేటటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఇచ్చానా లేదా? మరి నా తోడు నీకు లేకుండానే ఇంతవరకు నువ్వు ఆ బాధనైతే భరించేటటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఉంటుందా చెప్పు? నువ్వు వీటన్నిటి నుంచి బయటపడ్డావా? లేదు కదా. అలాంటిది నువ్వు వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు అడిగినటువంటి నీ కోరిక నెరవేర్చలేదా? అది జరగదు అని ఎందుకలా అనుమానం పెట్టుకుంటున్నావు? ఎప్పుడు అనుమానాన్ని పెట్టుకోకమ్మా. ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి జాగ్రత్తగా ఆలోచించుకుని జీవితాన్ని మసులుకోవాలి. జరగాలి అని మంచి మనసుతో ఉండు. అది తొందరగా ఆ తీపి కబురు వినాలి అని ఎదురుచూపుతో ఆశతోనే ఉండు. నీవు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు ఎప్పుడు పెట్టుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే పూర్తి విశ్వాసాన్ని బాబాపై నువ్వు ఉంచలేకపోతున్నావు. ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా అనేటటువంటి అపనమ్మకంతో నీ జీవితాన్ని నువ్వు చిందరవందరంగా చేసుకుంటూ ఉన్నావు. గందరగోళంలో బ్రతుకుతున్నావు. బరువైనటువంటి దాన్ని బలమంగా లేపాలి కదా, ఉపయోగించాలి కదా. పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి. అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి. సహాయం చేయగలిగినప్పుడే, అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడే నువ్వు మాటను ఇవ్వాలి. కానీ ఒక్కసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే నువ్వు ఇంకా అలాంటి విషయాల్లో
మోసపోతున్నావు అంటే గనక మనకంటే తెలివి తక్కువ వారు ఎవ్వరూ లేరని అర్థం చేసుకో. మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా, కనీస జ్ఞానం లేకుండా కూడా ఈ ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు. అయినప్పటికీ నేను నీపై ఎప్పుడూ కూడా కోప్పడలేదు. నీ లక్ష్యాన్ని మరచిపోయావు. నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మరచిపోయావు. నీ జీవిత గమ్యం ఏమిటి అనేది మరచిపోయి వాటన్నిటి నుంచి నువ్వు బాబా ఏమిటి అని ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నావు. కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు. కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు, లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు. మీ జీవితం కొన్నిసార్లు మీకు తెలియకుండానే తలకిందులుగా మారిపోతుంది. అలాంటి పరిస్థితిని నేను నీకు కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఇప్పటికైనా వాటి నుంచి బయటపడు. ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో, ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండు. తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు నీకు నీ కల సాకారం కాలేదు అని అంటే రేపటి రోజున ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. దృష్టితో నువ్వు ఎప్పుడు కూడా అనుకుని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకుంటూ నీ ఏ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు. తప్పకుండా అందులో నువ్వు విజయం సాధించే తీరుతావు. నేను నీకు ప్రమాణం చేసి మరి చెప్తున్నాను కదా. రేపు గురువారం రోజున నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపం అయ్యేలా, తిరిగి మరలా నీ లక్ష్యం నువ్వు చేరుకునేలా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తాను. నాపై నమ్మకంతో ఉండు అని నీకెప్పుడు చెప్తూనే ఉన్నాను. నువ్వే అప్పుడప్పుడు అపనమ్మకంతో ఉండి నీ బాబాను అనుమానిస్తూ ఉన్నావు. నువ్వు చేరుకునేలా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తానని, నాపై నమ్మకంతో ఉండమని, ఎప్పుడూ కూడా నీకు ఈ బాబా చెప్పేటటువంటి సందేశాలన్నింటినీ శ్రద్ధగా ఆలకిస్తున్నావు. అది నాకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా నీకు కష్టం అనిపించినా అది అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మార్చుకుంటూ ఉండు. చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని కాదు. కనుక ఇప్పటి వరకు నువ్వు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ఇప్పటి వరకు నువ్వు వచ్చావు కనుక ఇంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నావు. ఇక నుంచి నువ్వు నడిచే మార్గం అంతా సుభిక్షంగా చక్కగా పూలబాటలా అందంగా ఉంచబోతున్నాను. కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఎలా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలి, ఆ ఆనందాన్ని ఎలా అవధులు లేకుండా అనుభవించాలి, ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెడుతూ ఉండాలి. తప్పకుండా నీకు విజయదేవత వరించే తీరుతుంది. ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వాళ్ళే వస్తారు. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండు. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటే కనుక అది ఓటమి ఒప్పుకున్నట్లు కాదు కదా. సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే గొప్ప లక్షణం. కనుక అది నువ్వు అలవరుచుకుంటే కనుక అరుపులు గెలుపులు ఎప్పటికీ కావు కదా. మరి ఎప్పుడైనా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది. కనుక ఎవరితో కూడా అరవవద్దు. నిన్ను మోసం చేసి వారిపైన కూడా నువ్వు ఎప్పుడు అరవకు. కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు. అదే వారికి పెద్ద శిక్షగా ఉంటుంది. ఎప్పుడో నీకు అది కూడా ఎప్పుడో తెలుసా, నీవు విజయాన్ని పొందినప్పుడు, నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు తప్పకుండా అంతా కూడా మంచే జరుగుతుందని మరలా నేను నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని మరలా నీకు నేను జ్ఞప్తికి తెస్తున్నాను. ఇకపై నువ్వు జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు. అన్నీ సంతోషాలే నీకు తప్పకుండా ఉంటాయి. నువ్వు ఏది కూడా ఆశించవద్దు. అలాగే మరేది కూడా నీకు లేని దానికోసం నువ్వు పరుగులు పెట్టనవద్దు. నువ్వు అడిగినదన్నీ నీకు ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడి పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కనుకనే మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కనుకనే అలాగే అవసరమైనప్పుడు తప్పకుండా నీకు నేను అమలుపరుస్తాను. తప్పకుండా నీకు నేను అన్నీ కూడా అందిస్తాను కూడా. ఎప్పుడు కూడా
నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తప్పకుండా అన్నీ ఇచ్చే తీరుతాడు. మంచి జీవితం నువ్వు గడపాలి అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదూ, తప్పకుండా నీకు ఆ జీవితాన్ని భగవంతుడు రాసి ఉంచాడమ్మా. బిడ్డ, నువ్వు దాని గురించి మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అని అనుకుంటే కనుక అందుకు తగినటువంటి అణుకువ, అందుకు తగినటువంటి ఓర్పు, సాధు స్వభావము ఇవన్నీ కూడా నీలో తప్పకుండా ఉండాలిగా. మరి అలాగే నీకు దక్కినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా దక్కనంత వరకు కూడా సంతోషంగా ఉండాలి. దక్కిన తరువాత చిరునవ్వును చిందిస్తూ తప్పకుండా ఆనందిస్తావు. దక్కని దాని గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవద్దు. దానివల్ల నీకు ఎప్పుడు కూడా ఏమాత్రము నష్టమే వాటిల్లవుతుంది, కానీ ఇంకా బాధను భరించవలసి వస్తుంది. అసలు దక్కని విషయాల గురించి ఆలోచించనే కూడదు. భగవంతుడు మనకు ఇస్తాడు అనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకుంటే చాలమ్మా. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోమని భగవంతుడు మనకు ఎన్నో రకాలైనటువంటి సూచనలు మనకు పంపిస్తూనే ఉంటాడు కూడా. ఇంకా భగవంతుడు నీకు ప్రసాదించడం లేదేమో ఏదైనా కానీ అని అర్థం నువ్వు చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఇవ్వలేదని ఇవ్వడేమో అని ముందుగానే మనం అనుకుని అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎప్పటికీ కూడా అలా అనుకోవద్దు. ఏదైతే నీకు దక్కడం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీకు నాకు ఎందుకు దక్కడం లేదు అనేటటువంటి వ్యతిరేక ఆలోచనతో పరుగులే పెట్టవద్దు. ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి నీ మనశ్శాంతి నువ్వు దూరం చేసుకునే వద్దు. ఎప్పుడు కూడా చిరునవ్వును నవ్వుతూ ఉండు. అది భగవంతునికి చాలా ప్రీతికరం. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉంటారు. నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతునికి కూడా చాలా సంతోషం. నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పు? మనం బాధపడుతూ ఉండడం వల్ల భగవంతుడు చాలా బాధపడతాడని తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి. చూస్తూ ఏ భగవంతుడు తన భక్తులు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఏదైనా సరే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపాలి. ఎప్పుడు కూడా మరచిపోకుండా నా నామస్మరణలో తను ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగానే గడుపుతూ ఉందని చెప్పి భగవంతుడు సైతం నిన్ను చూసి సంతోషిస్తాడు. కనుక నీవు చెక్కు చెదరని నీ ముఖంలో చిరునవ్వును ఎప్పుడు కూడా చెక్కు చెదరనివ్వవద్దు. అలాగే ఉంచుకో. ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది చేస్తూ ఉండు. భగవంతుడిని నమ్మిన వారు ఎప్పుడు కూడా మనకు ఏది కూడా అన్యాయం అనేది జరగదు. తప్పకుండా నీకు మంచే జరుగుతుందని నీకు మరలా నేను మాట ఇచ్చి మరీ చెప్తూ ఉన్నాను. సంతోషంగా ఉండడం నేర్చుకో. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మారిపోతాయేమో, కానీ భగవంతునిపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా మారదు. ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు. ఏదో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుంది కదా, ఎప్పటికీ అది మారదు. నువ్వు చేసినటువంటి మంచి చెడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా తెలియకపోయినా కాలం అనేది నిన్ను అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కనుక నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ స్వభావం మాత్రం అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా నీ స్వభావాన్ని కోరుకుంటావు. మంచి స్వభావం నీది. ఎప్పుడు కూడా నలుగురు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నటువంటి మనస్తత్వం నీది. తప్పకుండా నీకు అదే విధంగా ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే వస్తాయి. కొన్నిసార్లు నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తుంది కాలం. కొన్నిసార్లు ఏ కష్టము పెట్టకుండా సంతోషంగా ఉంచుదామని చూస్తుంది. అది మనం చేసుకున్న పాపకర్మల పుణ్య ఫలితాలు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది. చెడు కర్మలు చేస్తే తప్పకుండా చెడు రోజులు, చెడు ఫలితము. మంచి కర్మలను చేయడం వల్ల మంచి ఫలితము మనకు తప్పకుండా వచ్చే తీరుతాయి. కనుక నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. నిన్ను అతి కఠినంగా పరీక్షిస్తూ ఉంటున్న నీ బలహీనతలను కూడా భయపెట్టాలని, అలాగే నిన్ను ఇంకా ఎప్పుడు కూడా బాధ పెట్టాలని ఈ కాలం అనేది నిన్ను ఎప్పుడు కూడా పరీక్షలకు గురి చేయాలని ఎన్నో రకాలుగా నిన్ను కష్టపెడుతూ ఉంటుంది. కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెలికి తీయడానికి మాత్రమే జీవితం అనేది కొన్ని నీకు రుచి చూపించేలా చేస్తూ ఉంటుంది.
అలాగే నువ్వు నన్ను అడిగావు చూడు బాబా, నేను అడుగుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, నేను అడుగుతున్నటువంటి నా సమస్యకు అసలు నువ్వు అంతే సమస్యకు దారి చూపండి, నా సమస్యకు పరిష్కారం చూపండి బాబా అని నువ్వు నన్ను ఎప్పటికీ కూడా అడుగుతూనే ఉన్నావు కదా. తప్పకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీకు నేను అందించే తీరుతాను. ఎప్పుడు కూడా జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరూ నేర్చుకునే ఉంటారు. నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం ఏమి పెద్దది కాదు కదా. అయితే కొంచెం ఓపికతో నువ్వు ఉండాలి. ఏ పని ఏది నువ్వు చూసుకుంటూ వెళ్ళావు కదా. ఇప్పటి వరకు తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది. గొప్ప అనుభూతిని నువ్వు తప్పకుండా పొంది తీరుతావు. గొప్ప అవకాశం నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలాగా నేను చేస్తాను. సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి మాత్రం మిగిలేలా నేను చేస్తాను. ఇది నీకు సాయి వాక్కుగా భావించు. భగవంతుణ్ణి నువ్వు నమ్మావు. భగవంతుడు నీకు ఏమి ఇస్తాడు అనేది దాని గురించి ఎక్కువగా ఆశపడుతూ ఉన్నావు. భగవంతుడు నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాడమ్మా. నిన్ను సంతోషంగా చూడాలనేదే ఆయన కోరిక కనుక నువ్వు ఎప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. నీకు ఏది కూడా దక్కడం లేదని అనవసరంగా వ్యతిరేక ఆలోచనలు మాత్రం నువ్వు చేయవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. రేపటి రోజున నీవు ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఎవరు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినా నువ్వు మాత్రం భగవంతుణ్ణి నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండు. ఎప్పుడు కూడా భగవంతుని పాదాలు పట్టుకో. నీ మనిషి బలం కన్నా కూడా దైవ బలం చాలా శక్తివంతమైనది కనుక అది మనకు ఏ విషయంలో అయినా ఎప్పుడైనా సరే ఏ విధంగా నిన్ను కాపాడుతుందో రక్షిస్తుందో కూడా నీకు తెలియదు. మంచి చెడుల పట్ల ఒక తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భగవంతునికి కూడా మంచి చెడుల పట్ల అంతే దృష్టి ఉంటుంది. కనుక నీకు కలిగిన దానితో తృప్తిగా తెచ్చుకుని సంతృప్తిగా విధంగా ఉండే వాటి కోసం పరుగులు పెట్టకుండా భగవంతునికి ఏది ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. అలాగే లోటు లేనటువంటి జీవితం ఎవరికి ఉండదు కదా. తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న సంతోషాలను రెండింటినీ సమానంగా స్వీకరించి అనుభవించిన వారి జీవితం సంతోషంగా ఉంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం అనేది మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.